నేను కూడా కొత్త స్టూడెంట్ని ఒకటి తీసుకొచ్చాను, ఇంత యూత్ కాబట్టి. ఒక క్వశ్చన్ అడుగుతాడు, మాట్లాడతాడు. ఈ క్వశ్చన్ చైతన్య గారు. చెప్పండి సార్. సార్ చైతన్య గారు, మీరు సినిమా వర్కింగ్ టైంలో సార్ ట్రైలర్లో అంటే కొంచెం చాలా సొఫిస్టికేటెడ్గా ఉంది. సినిమాలో ఎన్నిసార్లు బీప్ 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 అలా మాట్లాడారు? మీరు కూడా చెప్తారు. ఓకే, నన్ను అడిగింది ఒక క్వశ్చన్, దాంట్లో కూడా వెళ్ళాను. 65% బూతులే, బీప్సే. ఐ హ్యావ్ ఎ పాటీ మౌత్ అండ్ ఐ ఎంజాయ్ హ్యావింగ్ ఎ పాటీ మౌత్. బూతులు బాగా వస్తాయి నాకు, బట్ 60% దాకా అంటే కాదు. బీప్ 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 బీప్. తెర మీద ఏం లేదు, తెర మీద కొన్ని ఉన్నాయి, యాజ్ యూజువల్ కొన్ని ఉన్నాయి. ఆమెలో క్వశ్చన్ అడగండి సార్, రేపొద్దు 2 అవార్డులు ఇచ్చి పంపారు. మీకు వస్తుంది ఛాన్సు. సార్ క్వశ్చన్ అడిగారు, మన పద్ధతికి ఆన్సర్. ఇక నేను లొల్లి భరించలేక సెట్స్ లో కూడా ఇదే డైలాగ్స్ ఉంటాయి, సీన్స్ ఉంటాయి, సగం సేపు బీపులు ఉంటాయి. నేను ఆపేసి ఓకే ఆ బీపులు లేకుండా ఏమైనా చేద్దామా అంటే ఎందుకు నీకు డైలాగులు కావాలా అని అడుగుతాను. సెట్ మీద అన్ని బీపులే, నేనే విన్నాను అన్ని. ఆమె అయితే ఐ థింక్ షీఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెస్, షీ నోస్ హౌ టు యాక్ట్. నాకు యాక్టింగ్ రాదు కాబట్టి న్యాచురల్ చేయాలి. సో న్యాచురల్ చేస్తే యూ టాక్ లైక్ ద వే యూ ఆర్, రైట్? బట్ ఐ ఎంజాయిడ్ సార్, ఐ ఎంజాయిడ్ వర్కింగ్ ఇన్ దిస్ మూవీ. రవి, థ్యాంక్ యూ సో మచ్. రవిది హాయ్ ఏంటంటే అన్న, I don't know about other people, if you guys had scripted dialogues, I didn't. నేను చెప్పాను కూడా ఆడిస్తే. అంటే he used to tell, అన్న నీకు చెప్పేసి ఎట్లా కావాలి చెప్పేసారు. అంటే రవి దగ్గర ఎట్లా రాదు నీకు చెప్పేసారా అని. బట్ థ్యాంక్ యూ సార్. సార్ మీకు ఒక్కరికే వచ్చే బూతులు మీ టీంలో ఇంకెవరికైనా వచ్చాయి? ఇక్కడ అందరికి వచ్చు, నేను ఓపెన్ గా మాట్లాడితే సైడ్ లో మాట్లాడతా. ఇక్కడ మేము కూడా సార్ అదే ఈ బూతుల వరకే టాపిక్ మీద తీసుకొని మాట్లాడుతున్నారు కదా, మీరు దానిలో ఎక్స్పర్ట్ అయ్యి ఉన్నా అని అడుగుతున్నాను. ఎక్స్పర్ట్ ఏం లేదు సార్, న్యాచురల్ అందరికీ వస్తాయి. కొత్త కొత్త రకాల బూతులను కూడా తీసుకొస్తాను. నేను పుట్టి పెరిగింది ఓల్డ్ సిటీలో సార్, రైట్? ఐ గ్రోన్ అప్ ఇన్ ఓల్డ్ సిటీ. And 20 years back I left the country, I came back, so I retained that accent. Perfect. So it worked out for the movie, I think. But అందరు బూతులు మాడతారు సార్, సినిమాలో పెట్టలేదు. అదే రోషన్, నువ్వు సినిమా శంకరాభరణం పార్ట్ 2. శంకరాభరణం పార్ట్ 2